వెల్కమ్ టు సర్కార్ ఇండియా. తిరువూరు పట్టణ సమీపంలో పేటీ కొత్తూరు నందు టిడ్కో ఇళ్లను పూర్తి మరమ్మతులు చేసి పేదలకు అప్పగించాలంటూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత 10 సంవత్సరాల క్రితం అప్పటి ముఖ్యమంత్రిగా టిడ్కో ఇళ్లను ప్రారంభించడం జరిగిందని, నేడు ముఖ్యమంత్రిగా ఉన్న మీరే టిడ్కో ఇళ్లను పూర్తి చేసి పేదలకు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నుండి కూటమిని డిమాండ్ చేస్తున్నామని అంటున్న కాంగ్రెస్ పార్టీ నాయకులతో సర్కార్ ఇండియా సీనియర్ జర్నలిస్టు పెద్దవరపు సత్యనారాయణ ఫేస్ టు ఫేస్. నమస్తే. ఈరోజు మనం తిరువూరు సమీపాన గల టిడ్కో ఇళ్ళ దగ్గరలో ఉండటం జరిగింది. మరి బ్లాక్ కాంగ్రెస్ నాయకులు, మరి మండల కాంగ్రెస్ నాయకులు, మరి జిల్లా కాంగ్రెస్ నాయకులు కూడా ఈ టిడ్కో ఇళ్ళు లబ్ధిదారులకు ఇవ్వాలి అనే ఉద్దేశంతో మరి ఇవాళ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇక్కడ మరి జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉండటం జరిగింది. సార్ చెప్పండి, ఇప్పుడు మీరు టిడ్కో ఇళ్ళు లబ్ధిదారులకు ఇవ్వాలి అనే ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమాన్ని పెట్టారు. మరి కూటమి ప్రభుత్వాన్ని ఏం అడుగుతున్నారు అంటే ఏం చెప్తారు? పేదవాడికి ఇల్లు ఇన్కంప్లీట్లో ఉన్నాయన్నీ కూడా పూర్తి చేసి ఇమీడియట్గా పేదవాడు అనేవాడికి ఇవ్వాలి. ఇప్పుడు పేదవాడు అనే ఉద్దేశంతోనే ఇవి టిడ్కో ఇళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. మరి కొంతమేరకు కట్టారు, తర్వాత ఆగిపోయినాయి. లబ్ధిదారులకు అయితే టిడ్కో ఇళ్ళు ఇవ్వడం జరగలేదు. ఈ టిడ్కో ఇళ్ళు మరి ఇవ్వాలి అనే మరి డిమాండ్ అనేది మరి కాంగ్రెస్ పార్టీ నాయకులుగా, జిల్లా నాయకులుగా మీరు ఏం డిమాండ్ చేస్తున్నారంటే ఏం చెప్తారు? మేము జిల్లా కాంగ్రెస్ నుంచి అవసరమైతే పిసిసి ద్వారా, మా పిసిసి అధ్యక్షురాలు శర్మల ద్వారా కూడా రాష్ట్రానికి డిమాండ్ చేస్తాం. అదే రకంగా ఈ టిడ్కో వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. చంద్రబాబు నాయుడు గారు దీనికి డబ్బు బిల్లు ఇవ్వలేదు, జగన్ గారు ఇవ్వలేదు. కాబట్టి వాళ్ళు డబ్బులు ఇమీడియట్గా ఇచ్చి పేదవాడికి నివాసం కల్పిస్తారని ఆలోచన చేస్తాం. ఇదే పరిస్థితి, పేదవాడికి ఇల్లు అనే ఉద్దేశంతో టిడ్కో ఇళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాటు చేయడం జరిగిందే తప్ప ఇవ్వలేదు. వాటిని ఇవ్వాలి అనే ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని చెప్తూ ఉన్నారు. మరి మండల కాంగ్రెస్ నాయకులు కూడా ఇక్కడ ఉండటం జరిగింది. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ టిడ్కో ఇళ్ళు కార్యక్రమానికి టిడ్కో ఇళ్ళు సగం వరకు కట్టడం జరిగింది, దాదాపు పూర్తయిన సందర్భం కూడా ఉంది. ఈ సందర్భంలో మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వం లబ్ధిదారులకు టిడ్కో ఇళ్ళు మరి ఇవ్వాలనే దాని మీద కాంగ్రెస్ పార్టీ ఎటువంటి డిమాండ్ చేస్తుంది అంటే ఏం చెప్తారు? నమస్కారం అండి. గత 10 సంవత్సరాల క్రితం ఈనాడు ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉండి వీటిని ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని టిడ్కో ఇళ్ళని రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసి నిర్మించడం తలపెట్టడం జరిగింది. కానీ ఆనాడే చాలామంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. వాళ్ళకి బ్యాంకుల నుంచి కూడా రుణాలు మంజూరు చేయించారు. కానీ ఈ నిర్మాణంలో ప్రభుత్వం మారిన తర్వాత వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం వీటిని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం జరిగింది. కానీ ఈనాడు ఏదైతే ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో ఆనాడు ఆయన తలపెట్టిన కార్యక్రమం కాబట్టి దీనికి ఎక్కడైతే మరమ్మతులు కన్స్ట్రక్షన్ ఆగిపోయిందో అక్కడ నుంచి కన్స్ట్రక్షన్ని ప్రారంభించి అర్హులైనటువంటి లబ్ధిదారులందరికీ కూడా ఇచ్చి, ఎందుకంటే చాలామంది ఇళ్ళు లేక ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళందరికీ కూడా ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలని. ఇంకోటి ఏంటంటే ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి ఇది L&T సంస్థ ద్వారా చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మించబడినటువంటి ప్రాజెక్ట్ ఇది. దీన్ని ఇలా నిరుపయోగంగా ఉంచడం వల్ల ప్రభుత్వానికి డబ్బు నష్టం, పేదలకి ఇళ్ళు దక్కకపోగా వాళ్ళు నివాసానికి వాళ్ళకి ఇబ్బంది. అదేవిధంగా ఈ 11 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి ఇళ్ళు శిథిలావస్థకు చేరినాయి. దీనివల్ల ప్రభుత్వానికి, ప్రజలకి, అందరికీ కూడా నష్టం. కాబట్టి ప్రభుత్వ ధనం దుర్వినియోగం అవ్వకుండా ఉండాలంటే ఇప్పటికైనా ఈ కూటమి ప్రభుత్వం కళ్ళు తెరిచి వెంటనే ఈ రాష్ట్రంలో ఎక్కడెక్కడైతే టిడ్కో ఇళ్ళు ప్రజలకు ఇవ్వకుండా, లబ్ధిదారులకు ఇవ్వకుండా ఉన్నాయో వాటినన్నింటినీ మీద యుద్ధ ప్రాతిపదికన ఒక సర్వే నిర్వహించి వాటి అర్హులైన పేదలందరికీ ఇచ్చి ఈ ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీగా మేము ప్రభుత్వానికి విన్నవిస్తున్నాం. ఇదే పరిస్థితి, టిడ్కో ఇళ్ళు పేదలకు అందాలి, అదే మా కాంగ్రెస్ పార్టీ నినాదం అనే ఉద్దేశంతో మరి ఇక్కడ టిడ్కో ఇళ్ళ దగ్గరికి రావడం జరిగింది. మండల నాయకులు, మరి జిల్లా నాయకులు కూడా రావడం జరిగింది. బ్లాక్ కాంగ్రెస్ నాయకులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, టిడ్కో ఇళ్ళ విషయంలో మీ స్పందన ఏంటి అని చెప్తారు? గత 10 సంవత్సరాల నుంచి కూడా నిరుపయోగంగా పడి ఉన్నటువంటి వీళ్ళని వెంటనే పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేయవలసిందిగా ప్రస్తుత కూటమి